శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇది కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పదవిలో లేకముందుకే యంగ్ ఇండియా అనే పేరు మీద కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎవరైతే మన యంగ్ ఇండియాకి డొనేషన్ చేస్తారో పైసలు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి పదవులు ఇస్తా అని చెప్పేసి ప్రలోభ పెట్టి ప్రజల్ని ఆగమనం చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పదవి ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీరు ఏమంటారు? అవన్నీ ఆరోపణలే. నిజాలు అయిందంటే రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ఎప్పుడో మోడీ గారు కేసు పెట్టేది, ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈడీలో కూడా పేరు వచ్చిందని చెప్పేసి అదే అయితే రేవంత్ రెడ్డి గారు దానికి ఆల్రెడీ వాగ్మూలం ఇవ్వడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నా మీద తప్పుడు ఆరోపణలు చేసి కేసులు పెట్టిందని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు. కాబట్టి దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి ఈ పార్టీలకు విరాళాలు ఇవ్వడం, ఈ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇవ్వడం ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా కాదు, ప్రాంతీయ ఉప పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి కొన్ని వందల కోట్లు పార్టీ అకౌంట్లో ఈరోజు పడ్డాయి. బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్లోనే దాదాపు వాళ్ళ ఆస్తులు 1500 కోట్లు. మరి ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అదే కదా, 1500 కోట్ల ఆస్తులు ఉన్నాయని పార్టీ ఆఫీసులు కావచ్చు, ఇప్పుడు ఆఫీసు ఉన్నది కావచ్చు, వాళ్ళకి ఎలక్టరల్ బాండ్ల రూపంలో వచ్చినాయి కావచ్చు. మరి ఎవరు ఎక్కువ బెదిరించారు, ఎవరెక్కువ బ్లాక్మెయిల్ చేసి ఈరోజు పార్టీలలో ఈ వ్యక్తిగతంగా పార్టీకి సంస్థాగతంగా ఆస్తులు కూడా పెట్టుకున్నారని చూస్తే అది బీఆర్ఎస్ పార్టీనే. మరి ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు నిజంగా వీళ్ళ మీద కూడా విచారణ జరగాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో కేవలం వాళ్లకు పార్టీ అద్దె భవనాలలో నడుపుకున్న వీళ్ళు ఈరోజు దాదాపు 1500 అఫీషియల్ ఆస్తులు, అఫీషియల్గా అన్అఫీషియల్ ఇంకెన్ని వందల కోట్లో వేల కోట్లో తెలియదు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు అనేవి రేవంత్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలే కాకుండా అవన్నిటిని వారు తప్పని కొట్టిపారేసారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆన్సర్ ఇస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది మీరు పేరు తీసే కాబట్టి అయితే బీఆర్ఎస్ పార్టీలో చీలిక జరుగుతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కవితక్క వచ్చేసి వేరే సెకండ్ పార్టీ పెడుతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే నేను ఒక మన లెటర్ రిలీజ్ చేసింది. సో దాంట్లో మీరు బీజేపీ పార్టీకి తక్కువ మాట్లాడారు కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడేది ఉండే అని చెప్పేసి మాట్లాడారు. అంటే దానివల్ల ఇట్లా ఏమన్నా చీలిక జరుగుతుంది అనుకోవచ్చా, లేకుంటే తనకు పదవి ఇవ్వట్లేదు అని చెప్పేసి చీలిక ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? ఎట్లా ఏంటి నిజమైన ఆ పార్టీలో చీలిక జరుగుతుంది అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ కుటుంబ కలహాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు పడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఓన్లీ కుటుంబమే పరిపాలన చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీగా ఎంపీగా కవిత, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఈ యొక్క సంతోష్ రావు, వాళ్ళ బంధువు వినోద్ రావు, ఇలా బంధువులతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి రాష్ట్రాన్ని పరిపాలించిన వీళ్ళు అప్పుడే అనేక అక్రమాస్తులు కూడబెట్టిన అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఏందనంటే వాళ్ళు పార్టీలో అస్తిత్వం కోసం, ఉనికి కోసం కొట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రియారిటీ కేటీఆర్కి ఇస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్కి హరీష్ రావు ఇస్తున్నారని కవిత, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోటి కొట్లాడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇది ఎందుకు అనంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా పార్టీలో వాళ్లకు లభిస్తున్న పేరు ప్రతిష్టలకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క అన్ని వ్యక్తిగతంగా వాళ్ళ మధ్యలో ఉన్న విభేదాలన్నీ ఈరోజు బయటపడుతున్నాయి. ఎందుకనంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద అటు కాళేశ్వరం స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు కమిషన్ వేసి దాని మీద విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ జరుగుతుంది. గొర్రెలు బర్రెలు దాని మీద విచారణ జరుగుతుంది. అదేవిధంగా కరెంటుకు సంబంధించి కొనుగోళ్లలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఈ కార్ రేస్కు సంబంధించి విచారణ జరుగుతుంది. అదేవిధంగా కవిత కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఢిల్లీలో తీహార్ జైల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అక్కడ పనంగా పెట్టి వచ్చిన మహిళ ఈరోజు కవిత. ఈ విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో అనేకంగా అవినీతే జరిగింది అనేది మనకు స్పష్టమవుతుంది. అవినీతితో పాటు ఆర్థిక లావాదేవీల విషయంలో వాళ్ళ ఉనికిని చాటి చెప్పుకునే విషయంలో ఈరోజు గొడవలు ప్రారంభమైనాయి. అందుకే కవిత ప్రెస్ మీట్లో కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద కుట్రలు జరుగుతున్నాయి సొంత పార్టీలోనే, వాళ్ళు ఎవరో తెలుసు అని చెప్పేసి మరి వాళ్ళ అన్నకు వార్నింగ్ ఇచ్చిందా, వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇచ్చిందా, లేకపోతే హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చిందో స్పష్టంగా తెలియదు. కానీ
ఈ రోజు మాత్రం ఈ లెటర్ బయటపడ్డ తర్వాత మనకు స్పష్టంగా వాళ్ళ నాన్నకే మొన్న కూడా వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. తప్పకుండా అదే విధంగా కవిత ప్రెస్ మీట్కు ముందు కూడా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు భేటీ అయి దాదాపు గంటలు చర్చించింది మనం చూసినాం. తప్పకుండా రాష్ట్ర ప్రజలకు ఏదైతే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళే బయట పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. కవిత నేరుగా కేసీఆర్ను విమర్శించి కవిత ఈరోజు నేరుగా కేసీఆర్ మీదనే విమర్శలు చేస్తుంది. ఒక కన్న కూతురే కన్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏమవుతున్నది అనేది గత కొన్ని రోజుల్లో మనందరికి తెలియబోతుంది. అన్న ఇంకొకటి దీంట్లో కవిత గారు నిన్న ప్రెస్ మీట్ మన ఒక లెటర్ రిలీజ్ చేసినప్పుడు ఒక 3 పేజీలు ఏమంటే బీజేపీ గురించి తక్కువ మాట్లాడాడు, ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడేది. ఈ తక్కువ మాట్లాడే విధానం చూస్తుంటే ఏమవుతుంటే జనాలకి బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అన్నట్టుగా బయట టాక్ వినిపిస్తుంది అని చెప్పేసి కవిత గారు లెటర్లో రిలీజ్ చేయడం చెప్పారన్నట్టుగా వార్తలు వస్తుంది. దానికి ఏమంటారు మీరు? ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ మీద అప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాకుండా కేవలం బీజేపీ మీదనే విమర్శలు చేసేటోడు. అప్పుడు బీజేపీ పార్టీ మీద విమర్శలు చేయాల్సిన అవసరం కేసీఆర్ కూడా అంతగా లేకుండా. కానీ ఏదైతే అప్పుడు ఏమన్నాడు, ఈడీలు వస్తారా బోడీలు వస్తారా రండి నా బొచ్చు కూడా వీకలేనన్న కేసీఆర్ మరి కల్వకుంట్ల కవితను పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేసి తిహార్ జైల్లో దాదాపు 160 రోజులు పెట్టినప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా బయటకు వచ్చి దాన్ని ఖండించిన పరిస్థితులు లేవు. ఇప్పటిదాకా కన్న కూతురును అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు అని ఖండించలేదు. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది, ఒకటి కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నాడు, 2 బీజేపీ తోటి కలవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని కల్వకుంట్ల కవిత కూడా, ఎందుకంటే ఆమె శిక్ష అనుభవించింది, డాడీ నేను బీజేపీ పార్టీ నన్ను అంత క్రూరంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనీసం నువ్వు బీజేపీ పార్టీని ఎందుకు తిడతలేవు అనేది ఈరోజు స్పష్టంగా ప్రశ్నించింది. మేము కూడా అదే అడుగుతున్నాం కదా అందరం, ఎందుకు మీరు బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు, కేవలం కేసీఆర్ మీద ఏదైతే కేవలం కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీదనే ఎందుకు పడి ఏడుస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా మరి ఆ రోజు ఈడీలు వస్తారా బోడీలు వస్తారా రండి అని నువ్వు ధైర్యంగా చెప్పిన నువ్వు ఈరోజు ఎందుకు బీజేపీ విషయంలో మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు కేసీఆర్? ఒకటి వాళ్ళతోటి కుమ్మక్కవడం, 2 వాళ్లకు భయపడడం అనేది ఇక్కడ జరుగుతుంది. అదే విషయం కల్వకుంట్ల కవిత స్పష్టం చేసింది. ఎప్పుడు చూసినా కూడా బీజేపీకి ఆ మోడీ గారికి వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయం కవితకు నచ్చట్లేదు. అన్న ఇంకొక విషయము, మన ప్రెస్ మీట్ ఒక మీటింగ్ పెట్టారు వరంగల్లో. కేసీఆర్ గారు మాట్లాడేది ఏంటంటే అక్కడ ఏ లీడర్ పేరు ఎత్తలేదు, ఓన్లీ పార్టీల గురించి మాట్లాడారు. ఎత్తకపోవడం వల్ల ఆయన అంటే ఒక లీడర్ తిట్టలేదు, ఏం అవమానించలేదు. అవమానించకుండా పేరు తీయకుండా తిట్టకుండా ఎవరైనా మాట్లాడతారా? ఒక కేసీఆర్ గారు మాట్లాడతారు అని చెప్పేసి కూడా కొంతమంది పొగిడారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇందులో 2 విషయాలు ఉంటాయి. ఒకటి, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక రాజకీయ నాయకుడిగా కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే అప్పట్లో అందరికి గౌరవం ఉండే. కానీ 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రాంతీయ పార్టీలు అన్నింటిలోనే అత్యంత రిచెస్ట్ పార్టీగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ ఏ విధంగా నిలిచింది, ఏ విధంగా వీళ్ళ యొక్క ఆస్తులు పెరిగినాయి, ఏ విధంగా వీళ్లకు అన్ని గణం వచ్చినాయి అనేది ఇవన్నిటిని చూడడం వల్ల ఈ స్కాములు కాళేశ్వరం కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, అదేవిధంగా బర్రెలు కొనుగోలు కావచ్చు, ఈ కరెంటు కొనుగోలు కావచ్చు, ఇవన్నీ స్కాములు బయటకు వచ్చేసరికి ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ ఇటువంటివన్నీ బయటకు వచ్చేసరికి కేసీఆర్ ప్రతిష్ట అనేది మసక బారింది. గతంలో కేసీఆర్ ఈ 10 ఏళ్ల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి పేరు నేరుగా ఎక్కడ తీసుకొని విమర్శించింది లేదు. మొన్న వరంగల్ సభ తర్వాతనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోలేదని మనం మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి 10 ఏళ్లలో చూసుకుంటే చంద్రశేఖరరావు నేరుగా కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. హరీష్ రావు గారు మాట్లాడిన సందర్భం చాలా తక్కువ, కేటీఆర్ గారు మాట్లాడిన సందర్భం చాలా తక్కువ. ఇప్పుడే ఇది స్పెషల్గా మాట్లాడుతున్నాడు. అప్పుడు తీసుకోపోతేనే కేసీఆర్ స్థానంలో ఈరోజు కేసీఆర్ స్థానంలో వచ్చి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ఇప్పుడు కూడా ఆయన పేరు తీసుకోకపోవడం అనేది
అంటే ఆయన ఒక లీడర్లను ఏ విధంగా చులకన భావంతో చూస్తాడు. ఓకే. అంటే ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఉండాలి, ఆ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులన్నా ఉండాలి తప్ప వేరే ఎవరు పనికిరారు. ఆ, నేను ఎవరి పేరు తీసుకోను. ఆ, ఎందరో మేధావులు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా ప్రతిపక్షంలో గతంలో మనం చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించారో వారు కూడా ప్రతిపక్ష పాత్రలో కూర్చున్నారు, ఆ, మళ్ళీ తిరిగి గెలిచిర్రు. అంతేందుకు మహోన్నతుడు ఎన్టీ రామారావు గారు కూడా పార్టీ పెట్టి భారీ మెజార్టీతో గెలిచి ఓడిపోయి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుని మళ్ళీ గెలిచినారు. ఆ, ఇటువంటివి జరిగినాయి. కానీ ఈయన లోపల ఒక రకమైన అహంభావం ఉంటుంది, ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది కేసీఆర్ లోపల. ఆ యాటిట్యూడ్, ఆ రకమైన ప్రవర్తనే ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఇంకా కూడా అదే యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నాడని మనం అనుకోవచ్చు ఇది. సో ఆయన పేర్లు తీసుకోకపోతే ఏం కాదు, ఆయన యాటిట్యూడ్ మారాలి, ప్రజల లోపల కలవాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజల తరపున రోడ్డు మీదనైనా కూర్చుని కొట్లాడినప్పుడు ప్రజల లోపల ఆయన ఇమేజ్ పెరుగుతుంది తప్ప ఆయన నాయకుల పేర్లు తీయకపోతే నాయకులకు పెద్ద ఒరిగేదేం లేదు.